నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సుహాస్, శివాని, సుదర్శన్ 3 Sలు. చాలా పాజిటివ్ వైబ్రేషన్. సినిమా కూడా అలా ఉందండి. థ్యాంక్ యూ సార్. అవును సుహాస్, ఏ భగవాన్ అని పెట్టారు కదా, అవును సార్. మళ్ళీ ఏ బలవంత్ అని మార్చారు ఎందుకు? అది సెన్సార్ వాళ్ళు మార్చమన్నారు సార్. అక్కడ ఓవర్సీస్లో హే భగవానే సార్, మన ఇండియాలో హే బలవంత్. సెన్సార్ అడిగానికి ఇదిగా ఉందా? ఓకే, ఏమైతేనో ఈవేళ సక్సెస్ హిట్ టాక్ వింటున్నాం మనం అందరం. అదే కదా మనకు కావాల్సింది అల్టిమేట్. కానీ అవును సార్. ఇంకేంటి శివాని, ఏమైనా సినిమాలు చేస్తున్నారు? ఇది ఫస్ట్, ఇది 3వ సినిమా సార్. 3వ సినిమా. దీంతో చాలా పాపులారిటీ వచ్చింది. అవును సార్. అవును సార్. ఇప్పుడు కృష్ణ బలవంతులు ఆటాడు బయట తగిలితే యాక్సెప్ట్ చేస్తాం? లేదు సార్. లేదు చేయవా? సినిమా గారు చేసేదా? అంతే సార్. సినిమాలో చాలా కష్టాలు పెడుతుంటాడు. అవును సార్, ఎందుకంత రిస్క్ మనకి. సుదర్శన్, సార్ సుహాస్ ఆ సెట్లో హీరోలా ఉంటాడా లేకపోతే కన్ఫ్యూజన్ డిపార్ట్మెంట్ హెడ్ లాగా ఉంటాడా? డౌన్ టు ఎర్త్ ఉంటుంది సార్. డౌన్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్ సార్, నిజంగానే. కొంచెం ఇన్నోసెంటే సార్. ఎంతకన్నా డౌన్ ఉంటుంది. లేదు. ఓకే, బాగుంది. షూటింగ్లో ప్రాక్టికల్గా జరిగింది కానీ సినిమాలో మంచి డైలాగ్ కానీ చెప్పాలి, సీక్రెట్ చెప్పాలి. ముందు సుదర్శనే చెప్పాలి సార్. షూటింగ్లో సీక్రెట్ అంటే సినిమా డైలాగు లేక ఇది లేక సీక్రెట్ అంటే ఈ లోపు నెక్స్ట్ స్టోరీ సీక్రెట్ అయితే చెప్పలేము సార్. సక్సెస్ఫుల్ గా ఆడుతుంది ఆ సీక్రెట్ వల్లే, ఆ బిజినెస్ ఏంటో అని. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సార్, అదొక్కటే చెప్పగలుగుతాను. మేము అబద్ధం చెప్పమంటలేదు, సీక్రెట్ డైలాగ్ సార్, సినిమా డైలాగ్ అది. డైలాగ్ అంత పెద్ద డైలాగ్ అంత అలవాటుగా ఎలా చెప్పామమ్మా? వెరీ గుడ్. మీరు సుహాస్ హీరో, సీక్రెట్ మా ఎదురు గురించి కాకుండా ఇతని గురించి తెలిసిన ఏంటంటే చెప్పండి. మీది చెప్పినా పర్వాలేదు. సీక్రెట్ ఏముంది, షూటింగ్ అయిపోయినాక ఖాళీ టైంలో కార్డ్స్ ఆడేవాళ్ళం సార్. పాపం తిని చాలా మంచిది సార్. జోకర్ వచ్చినా కూడా తెలియదు తనకి, ఆట అయిపోయినా కూడా తెలియదు, ఆడుతూనే ఉంటుంది. పాపం అంటే త్యాగశీలి. ఆట రాక సార్ సరిగ్గా ఇటు పట్టుకొని ఆడుతూనే ఉంటుంది సార్. అది అయిపోయి ఉంటుంది ఎప్పుడో, పాపం తెలియదు. అందరికి కలిపి 11 ముక్కలు పంచడం, నాకు తెలిసి అనుకుంటారు ప్యాకెట్, తెలియదు నాకు ఎవరన్నా. శివాని, వీళ్ళిద్దరు ఆనెస్ట్గా చెప్పాలి, సుహాస్ ఎక్కువగా ఎన్ని టేకులు తిన్నాడు? లేదు సార్, మ్యాక్స్ 1-2 సార్. ఎందుకంటే మాకు అంత టైం లేదు సార్. 2-3 కెమెరాలతో షూట్ చేసేవాళ్ళం, చాలా తక్కువ డేస్లో ఫినిష్ చేసాము. సో టేకులు తినే టైం లేదు. అంటే ఎంత కావాలో అంతే తీసుకున్నాను డైరెక్టర్. అండ్ అది చాలా ఆల్మోస్ట్ 35-36 డేస్లో సినిమా మొత్తం సినిమా అయిపోయింది సార్. అవును, చాలా స్పీడ్గా చేశారు. అవునవును. ఇందులో నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా చేశారు, బ్యాంక్ సురేష్ గారు. చాలా పాజిటివ్గా చెప్పేవాడు. టైటిల్ కూడా చాలా పాజిటివ్గా, ఏదో ఒక మంచి కామెడీ సినిమా చూడబోతున్నాం అన్నట్టుగానే అనిపించింది. ఈరోజు అదే రిజల్ట్, మంచి రిజల్ట్ వచ్చింది. సుదర్శన్ ఆయన కట్ చెప్పాక కూడా చేసిన సీన్ ఏది? ప్రతి సీను సార్, ప్రతి సీను సార్. ఆయనకి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు సార్. డైరెక్టర్ మధ్యలో మనం వెబ్ సిరీస్ గా తీసేదని మరి ఇంప్రవైజేషన్ ఉన్నది చెప్పగలరు. ఉన్నది చెప్పకపోతేనే దానికి ఇచ్చిన పేరే ఇంప్రవైజ్. క్రియేటివిటీ బాగుంది, బాగా చెప్పారు సుదర్శన్ గారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాడ్జికి సంబంధించిన సీన్లు సార్. ఈ సీన్లు వేటితో పోల్చొచ్చు అంటారు? అంత హిలేరియస్గా ఉన్నాయి, కంటిన్యూస్. ఇది దేంతో పోల్చొచ్చు? ఒక సినిమా అనిపించింది నాకు, వెంకీ ఆ ట్రైన్ ఎపిసోడ్ అని చూసారా? సార్, తాగేసి రవితే, అది బ్రహ్మానందం గారు, వేణుమాధవ్, అది ఎంత హిలేరియస్గా ఉందో అంత ఈక్వల్గా అంతే రేంజ్లో నాకు ఇది అనిపించింది.
మరి మీకు ఎలా అనిపించింది? అంటే ఇదైతే చాలా బాగా వచ్చింది సార్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అది ఇంకా మాస్టర్ పీస్ కదా సార్, దాంతో కంపేర్ చేస్తే కొంచెం టెన్షన్ వస్తుంది. అవునా? దాన్ని తగ్గించినట్టు అవుద్దంటారా? అలాగే సార్, దీన్ని పెంచినట్టు అవుద్దా? ఇది కూడా బాగుంది అంటే ఓకే సేఫ్ సార్. కరెక్ట్, ఇది కూడా అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. నాకైతే థ్యాంక్ యూ సార్. సినిమాలో మీకు హిలేరియస్గా అనిపించిన సీన్ ఒకటి చెప్పండి. నాకైతే అంటే నాకు ఒకటి అనిపించింది. సార్ చెప్పండి, మీరు చెప్పండి. అదే సార్, ఫస్ట్ హాఫ్లో ఏంటి బిజినెస్ అని రివీల్ అయిన తర్వాత సుహాస్ నా దగ్గరకు వచ్చి ఒక మందు సీన్ ఒకటి ఉంటుంది సార్, అది థియేటర్లో బ్లాస్ట్ సార్. అవును సార్. ఎస్, నాకు అది చాలా బాగా అనిపించింది. ఏది చెప్తే అది కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి నువ్వు చదువుకోవచ్చు కదా, ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాను. మరి అందరూ ఒకే సినిమా చూసాం కాబట్టి వెంటనే చెప్పేయగలిగా. చాలా ఉన్నాయి, హిలేరియస్గా ఉన్న సీన్లు చాలా ఉన్నాయి. మీది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అమ్మ. అవును సార్. మీ తాతగారి గురించి ఎందుకు తెలుసుకోలేదు? అసలు అలా అనుకోలేదు సార్, ఆయన నా ఇన్స్పిరేషన్ అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఆయన అది తెలిసాక లోన్లీగా ఉన్నారు అని. తెలిసాక ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అవును సార్. నాకు నచ్చింది. అవును సార్. అది ఇంటర్వ్యూ కదా, అది ఒకటే ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తారు సార్. అది చాలా బాగా నచ్చింది. ఆ వేషం నేను వేసి ఉంటే బాగుండు అనుకున్నాను, లేదు ఆయన వేస్తేనే బాగుంది. కానీ సినిమా ఎక్కడో తెలియకుండా మీ ఇన్స్పిరేషన్ ఏమో అనిపిస్తుంది సార్. ఆ డైరెక్టర్గా అదే కృష్ణ భగవాన్ ఇన్స్పిరేషన్ అని చెప్పి, అని ఇన్స్పిరేషన్ తప్ప వేషం వచ్చు కదా, అంటే బాగా ఆడాలి సినిమా అనుకుని ఉంటాడు. లేదు సార్, హీరో పేరే మీ పేరు పెట్టారు సార్, కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్. ఇప్పుడు కృష్ణ బలవంత్. అంతే సార్, ఇక్కడ బలవంతు, అక్కడ భగవాన్. థియేటర్లో అదే బలవంత్. మరి బాగుంది. ఎంతకాలం ఉన్నా నాకు అది కూడా నచ్చింది. నరేష్, ఈ మధ్య నరేష్ గారు చేస్తున్న క్యారెక్టర్లు అన్నీ, అంటే మంచి క్యారెక్టర్లు, ఆ మంచి క్యారెక్టర్లు ఇంకా ఆయన బాగా తన పెర్ఫార్మెన్స్ ఎలివేట్ చేస్తూ హిలేరియస్గా చేస్తున్నాడు, చాలా బాగున్నాయి. హీరోకి సుహాస్కి నరేష్ గారు చేస్తున్న వ్యాపారం తెలియకపోవడం, అది తెలియకుండా, అంటే ఆడియన్స్ తెలుసు, అది తెలియకుండా అండర్ కరెంట్గా దాన్ని నడపడం అనేది, అది కూడా డైరెక్టర్ తెలిసిన గొప్ప కామెడీ గ్రిప్ అని చెప్పాలి నా ఉద్దేశం. అవును సార్. మీరు చెప్పరు అలాగా? అవును సార్, డైరెక్టర్ చాలా టాలెంటెడ్ సార్. అలా రన్ చేయడం, దానివల్ల పని తీసుకొని రావడం అంతా ఫుల్ ఎంజాయ్ చేశాం సార్. ఇది ఎన్ని రోజులు పెట్టిందండి సినిమా చేయడానికి? మొత్తం 36 రోజుల్లో 36 days. ఇది మొత్తం కాంబినేషన్స్ అన్నీ కలిపి సార్. అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా సరే చాలా ప్లాన్డ్గా ప్రాపర్గా తీసేసాడు సార్, ఎక్కడ వేస్ట్ లేదు. నైట్ సీన్లు కూడా ఉన్నాయి. అవును సార్. డే అండ్ నైట్. మనకి కరెక్ట్గా షూటింగ్ డే కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది సార్, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 అని. కొత్త కాల్ షీట్ అప్పుడే వచ్చింది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అప్పుడు ఇక డే నైట్ దానికి వచ్చింది రండి. బాగుంది. మొత్తానికి ఈరోజు థియేటర్లో ఏ బలవంత్, ఏ బలవంత్ అనే దానికి ఏమన్నా మీనింగ్ ఉందండి? అదే కృష్ణ భగవాన్ అంటే కృష్ణుడు, బలవంత్ అంటే బలవంతంగా మార్చవలసి వచ్చిందన్న పేరు? లేదు సార్, అంటే బలవంతుడు లాగా, అంటే లైక్ బలం, స్ట్రెంగ్త్ సార్. తెలియదేనమ్మా, మాకే తెలుసు, నీకు తెలియదు అనుకున్నాం, నీకు తెలిసింది. నాకు అన్ని సినిమాల కల్లా బాగా ఇష్టం సినిమా జనరల్గా సార్ ఏప్రిల్ 1 విడుదల చాలా ఇష్టం సార్, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. అప్పుడు అక్కడే ఉండేవాళ్ళం సార్ ఆ టైంలో. అప్పుడు మా అమ్మ కడుపులో ఉన్నాను, ఆ టైంలో షూటింగ్. అంటే షూటింగ్ చూడలేదు, ఆ టైంలో ఆ ఏరియాలో ఉండేవాడు. అదే చెప్తానండి, మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఆయనకి 60 అంటే ఏళ్ళు, మిమ్మల్ని చూస్తూ కూడా పెరిగాడు కడుపులో. ఇంకా అనుకోలేదు. అయితే ఆ సినిమాలో మీరు బాగా సీరియస్ రోల్ చేశారు కదా సార్, అంత విలన్ షేడ్లో అలా చేశారు కదా సార్. మళ్ళీ ఇట్లా కామెడీగా ఎట్లా టర్న్ అయ్యారు సార్ మళ్ళీ? అంటే కొన్ని అలా టర్న్ అవ్వాల్సి వచ్చింది బాబు.
టర్న్ ఓవర్ మామూలుగా నాకు హ్యూమర్ రియల్ లైఫ్లో సరదాగా ఉండటం ఇష్టం. ఓకే. అది నాకు ఒక సరదాగానే ఒకడు కొంతమంది అట్ట అవుతారు మనం అనే వాటికి. సరే. అది ప్రాబ్లం. అది కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. అది యాక్చువల్ నా క్యారెక్టర్ బయట రూమ్లో ఉన్న ఫ్రెండ్స్తో ఉన్న అదేమో అది మేమే రాసుకుని గోపీచంద్ అని పేరు వంశీ గారు పెట్టారండి. మిగిలిన అన్ని పేర్లు నేను పెట్టాను సినిమాలో. ఓకే. ఓకే. అది ఆ సీన్లు రాసుకుని చేసుకోవటంలో గోపీచంద్ అనే పేరు ఎక్కువ వినబడుతుంది. నా పేరు నేను చేసినవి తక్కువే, అందులో సీన్లు తక్కువ ఉంటాయి, సినిమా అంతా ఉన్నట్టు ఉంటుంది. అలాగా అది మంచి క్యారెక్టర్ అయింది. తర్వాత అందరికీ తెలిసిన క్యారెక్టర్ అయింది. ఒక న్యాచురల్ విలన్ క్యారెక్టర్. పిస్టల్ తీసి కాల్ చేయడం, పొడి చేయడం కాకుండా న్యాచురల్ చేతులు తలుపు సందులో పెట్టి నొక్కటం, అవన్నీ ఆ సీన్లు చూస్తూ సడన్గా మరి అంటే ఈ చూసినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ అది చూస్తున్నప్పుడు సార్ బాబోయ్ ఏంటి ఇట్లాంటి చేశారు. అలాగే అప్పుడు అదే డైరెక్టర్ వంశీ గారు అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సినిమా చేస్తుంటే నువ్వు ఇందులో కామెడీ సీన్ ఏదో రాసుకోగలవా, నువ్వు కొండవలసి అని అప్పుడు కొత్త అయింది తెలుస్తుంది. అది రాసుకున్నాం బాబా దయ వల్ల. అది కూడా క్లిక్ అయింది. ఇంకా అక్కడి నుంచి కబడ్డీ అలా. కానీ చాలా సినిమాలు సార్ కబడ్డీలో కూడా ఆ సింగిల్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి సార్. మొత్తం అంత ఎగ్జాంపుల్ అంతా చెప్పేసి ఏదో రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తారు మీరు. అంతా అయినేసి ఆ లక్ష్మణుడికి ఆంజనేయుడు ఏమాత్రం అడుగుతావు అలా ఆ టైప్ ఏదో చెప్తారు. అలాంటివి అవి కొంచెం పల్లెటూరు మీద గ్రిప్ ఉన్నా. మా ఊళ్ళో జరిగినవి దొనపొద్దు దగ్గర పాలు వెతికి ఇది మా ఊళ్ళో జరిగింది. జేపీ గారు ఏం చేస్తున్నా పోలీసులు వస్తే మా ఊరు రాజుగారు గబక్క పారిపోయి అది తెలియదు కదా, ఆయన ఏమో పెద్ద పేరున్నవాడు ఊళ్ళో. ఆ తెవళ పట్టుకెళ్ళి దున్నపోతు దగ్గర కూర్చున్నాడు. ఎస్ఐ వచ్చి పట్టపగలు దున్నపోతు మీకు పాలు ఇచ్చేస్తుందండి అన్నాడు రాజుగారు. అప్పుడు దాకా చూసుకోలేదు దున్నపోతు. ఏమండి కుక్క గారు పొద్దున్న మా పుట్టిరాజు గారిని తీసుకుని బయలుదేరుతున్నారు. కుక్కలు అడగటం అన్ని రివర్స్లో. అది కూడా నవ్వుతారో నవ్వరో అన్నట్టుగా ఈవినింగ్ 4:30కి మన శారదీ స్టూడియోస్లో డైరెక్టర్ గారు బాగుందా అన్న. ఇంకెంతకంత తడతలేదండి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అది చాలామంది ఇంతకారమా ఇంత సెట్ అయ్యారా అంటుంటారు. కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్లో అర్థం కాదేమో కానీ సార్. మీది ఫస్ట్ ఆత్రేయ. అవును సార్. సిఐడి అది అవును సార్. చాలా మంచి సినిమా. నాకు నవీన్ పోలిటి గారు ఫ్యాన్ అయిపోయాను నేను. అంటే ఆ థింకింగ్ నాకు ఇష్టం. అందులో చూసా మనిషి ఎలా ఉన్నాడు, వాయిస్ ఏంటి ఇంత భీకరంగా ఉందనుకున్నాను. పెద్ద వాయిస్, బేస్ వాయిస్. తర్వాత చాలా పద్మశ్రీ, పద్మభూషణ్ చూసా, కలర్ ఫోటో, చాలా మంచి సినిమాలు చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందులో బలవంతుడు నాకేం బలవంతు పెట్టి చెప్పించలేదు. నిజంగానే గొప్ప సినిమాలో ఇప్పుడు ఆడుతుంది కాబట్టి థ్యాంక్ యూ కాదని. ఈ అమ్మాయి ఇది 3వ సినిమా సార్. ఫస్ట్ సినిమా అంబాజీపేట, సేమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్. రెండోది లిటిల్ ఆర్ట్స్ సార్. ఇది 3వది. అన్ని హిట్లే. లిటిల్ ఆర్ట్స్ కూడా మీరు చూడాలనుకుంటున్నాను. అది పెద్ద హిట్ కదా. అవును సార్. మంచి గోల్డెన్ లెగ్ అన్నమాట. ఈ విషయం తెలిస్తే ఇండస్ట్రీ అంతా బాగుంది. ఇక చాలు ఇళ్లకు వెళ్ళిపోదాం. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి. ఇది డబ్బులు తెస్తున్న సినిమా అయింది. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఇంచుమించు బాగున్నాయి అంటున్నారు. దాని మీద మించి బలవంత్ ఇంకా బాగుందని, ఓవర్సీస్లో కూడా చాలా బాగుందని చెప్తున్నారు. మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చినందుకు థ్యాంక్స్ సార్. అది భలే వచ్చినందుకు కాదు కానీ నేను థ్యాంక్స్ చెప్పాలి. తన్వాస్ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో మీరు కూడా ఉన్నారు సార్, కానీ ఓవర్సీస్లో ఉన్నారు మీరు. పేరు పెడితేనే తిట్టేందంటే ఇంక నేను యాక్ట్ చేస్తే అలా ఉండదు. అది వద్దనుకుని అలా చేసేవాడిని. బాగుందండి సుహాస్ గారు, మీ జర్నీ బాగుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోగా
బయట మీకు చాలా మంచి వ్యక్తి అని పేరు వచ్చింది, అంటే మీ బిహేవియర్ అది. రూమర్. థ్యాంక్ యూ సార్. రూమర్ సార్ అలాగే. ఆ, మంచి అతను చాలా మంచివాడంట. మరి సినిమాలు వస్తున్నప్పుడు మంచిగా నటిస్తారు కదా. మొన్న ఒక ఆయన నేను సినిమాలో ఇది బయట నటించిన అన్నాడు ఒక ఆర్టిస్ట్, అది తెర మీద కూడా కనపడుతుంది. పాపం వచ్చింది ఇప్పటికి మాట్లాడి. రంగు బలం. నోటి అది మీరు నార్మల్గా మాట్లాడితే పాపం ఏదో ప్రాబ్లం అనుకుంటున్నాను సార్. మీరు నార్మల్గా పద్ధతిగా నాకు మాట్లాడితే తెలియకుండా 108 ఫోన్ చేస్తారు. పాపం ఏదో అయింది కృష్ణబాబు గారికి, ఏదో అయింది. వంకరగా మాట్లాడాలి. లేదు సార్, అప్పుడు మనం ఫస్ట్ కలిసినప్పుడు ఆ జోకు అనుష్క ఇది చెప్పాను. అది ఇది సారు నేను కలిసి ఒక సినిమా చేసాం 10 years బ్యాక్. ఆ. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి పక్కన కూర్చోంది, చెప్పు ముందు కూర్చొని మాట్లాడుతుంటే, అమ్మా నేను ఎవరైనా చెప్పారు అనుష్క లాగా ఉన్నామని అంటే, అమ్మాయి కొంతమంది అన్నారు సరే దాని నమ్మకమ్మ, ఇండస్ట్రీ వాళ్ళందరూ అబద్ధాలే చెప్తారు. సందీప్ కూడా చెప్పాడు సార్, మౌగ్లీ డైరెక్టర్ కూడా. ఏదండి దాంట్లో మీది అదిరిపోతుంది సార్ క్యారెక్టర్, ఆ ఎమోషన్. మోగ్లీ చాలా మంచి డైరెక్టర్ ఆయన సందీప్ సార్. ఆయన అది బాగానే ఇది చేసుకున్నాం, క్యాష్ చేసుకున్నాం. ఓకే. మంచి క్యారెక్టర్, ట్రాజడీ చేయించాడు. అవును సార్, అవునవును సార్. మంచి ఎమోషన్. ఒక సీన్ కొంచెం కామెడీని అవును. చాలా మంచి డైరెక్టర్. ఆయన టేకింగ్ కానీ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వస్తున్నాను డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? తమిళ్లో డెబ్యూ చేస్తున్నాను సార్, మెయిన్ విలన్గా. తమిళ వచ్చా మీకు? నేర్చుకుంటున్నాను సార్. తమిళ్లో వెట్రిమారన్ గారు. సార్ తెలుగు కూడా నేర్చుకోవాల్సింది. తెలుగు వచ్చి సార్. తమిళ్లో పరోటా సూర్య అనే హీరో ఉన్నారు సార్, కమెడియన్ హీరోగా చేస్తారు. ఏమంటే పరోటా సూర్య అదే అదొక సినిమాలో క్యారెక్టర్ ఆయన పడిపోయింది కదా. అదొక 60-70 crores బడ్జెట్ సినిమా సార్ అది. పరోటా అంటున్నా, మందాడి సినిమా. సినిమా పేరు మందాడి సార్. దాంట్లో మెయిన్ విలన్గా చేస్తారు. విలన్గా చేస్తున్నాను సార్. విలన్. అవును సార్. మంచి పని చేస్తారు. మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? నేను 3 స్క్రిప్ట్లు ఇంకా ఎన్ని హిట్లు ఇవ్వబోతున్నారు? అది తెలియదు సార్. ఇంకా మంచి సినిమా బట్టి ఇంకా అంతే సార్. అన్నారు అది. అవును సార్, తప్పకుండా అది నమ్ముతాను సార్. ఏదో అన్ని కూడా ఆయన పట్టినేశ్వరరావు గారికి ఇది చేసిన పాపం. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగించంత ఆవగించంత అదృష్టం ఉండాలి. అవును, చాలా వరస్ట్గా చెప్పాను లేదు సార్. అంత వచ్చి అంత యాక్ట్ చేసి ఆయన ఎంత గ్రేట్. నేను అంత గ్రేట్ ఆయన, అంత గుడ్ లక్. కొంచెం టాలెంట్ ఆయన అంత టాలెంట్ పెట్టుకు కొంచెం టాలెంట్. కాబట్టి మనదేమీ లేదు. ఆయన అనుకున్నట్టే జరిగింది. ఈ సాయంకాలం మేము ముగ్గురు ఉంది ఇలా కొంచెం మాడతాను అనుకోలేదు. జీవితం కూడా అంతే అలాగే జరిగిపోద్ది. ఉంటా సార్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఆల్ ద బెస్ట్.